హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు నేను పెద్ద మనిషిని అయితానట్లే నాకు ఎక్కువ డేట్లు అయ్యేదియా. నాకు 6 రోజులు 1000 రోజులు కంటిన్యూగా అవుతాయి నాకు. కానీ కొంతమంది చెప్తే అది ఇదే మంచిది కదా అంటారయ్యా. కానీ నాకు అయిన తర్వాత నాకు బలహీనత ఎక్కువ, నీరసము. కానీ నెల నెల డేట్ కరెక్ట్గా వచ్చింది, నెల నెల అలాగనే అవుతాయ్యా నాకు. నేను అప్పుడు కూడా నేను దేవుని తెలుసుకోకముందు హాస్పిటల్కి పోయి టాబ్లెట్లు వేసుకున్నా, నాటు మందులు చేపించినారు, తిన్నాయా, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా. కానీ తగ్గలే, అవుతానే ఉండయ్యా. కొంతమంది వేడి వల్ల అవుతాయి అంటారు, కొంతమంది అయ్యేది మంచిది కదా అంటారు. నాకైతే డేట్ అయిపోయిన తర్వాత నాకు నీరసం ఉంటుంది, పని చేసుకోలేను. కానీ దేవుని నమ్మిన తర్వాత నాకు ఆ నీరసం అనేది కూడా నాకు అనిపించలేదు. కానీ నేను ఈ మధ్యన నేను ఎక్కువ వారంతా ఫుడ్ మంచిగా తీసుకోలేని వల్ల నాకు బలహీనత అయిపోయింది. కానీ దేవుడు నాకు బలహీనతను చూసుకొని నేను ఆలోచన చేసుకున్నాయా. డాక్టర్లు ఏమన్నారంటే నీకు 5 పాయింట్ల రక్తం ఉంది మా, చాలా తక్కువ ఉంది అని చెప్పినారు. పని చేశానయ్యా నేను. కానీ 5 అన్నీ పోతానయ్యా. నాకైతే కాళ్ళు లాగడం అన్నీ ఉన్నా కూడా నేను దేవుని కృపలో బాగా తిరుగుతా ఉన్నాయ్యా. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడయ్యా. ఎందుకు నువ్వు అడగలేకపోతున్నావు, నా తండ్రి ఉన్నాడని అన్నీ తెలుసుకుంటున్నావు కదా అని నాతో దేవుడు ప్రేరేపించినాడయ్యా. ఎప్పుడంటే జూన్ మాసంలో అయ్యా, మీరు జూలై మాసంలో ఫాస్టింగ్ ఉంటారనగా జూన్ మాసంలో రోగుల పరిచర్య సోమవారంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నాకు భయపడినాయా. ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలా, ఫాస్టింగ్ జూలై మాసంలో ఉండాలా, నాకు డేట్ వచ్చింది అని నాకు నైట్లో గుర్తుకు వచ్చింది. తెల్లారుతానే నేను అయిన రోజే తెల్లారుతానే పైకి నీళ్లు పోసుకొని మీరు కొండ దగ్గరికి పోతున్నారు. ఈరోజు రోగులకు ప్రార్థననే కదా సోమవారం అని ఒక్కదానే చల్లనీళ్ళు పోసుకొని అన్నం చేసి తొందరగా వచ్చినాయా. ఇక్కడ దేవుని బలిపీఠంలో ప్రార్థన చేసుకోవాలా, నా బలహీనతను గురించి చెప్పుకోవాలా అని దేవునికి వచ్చినాయ్యా. నేను జూలై మాసంలో వచ్చినాయ్యా. నేను వచ్చి సోమవారం మోకరించి ప్రార్థన చేసుకున్నా. తండ్రి బలహీనత తీసేవే తండ్రి, ఎన్ని దినములుగా కానీ నేను అడగలేకపోయినా కానీ తండ్రి నన్ను క్షమించి ఈ బ్లీడింగ్ను తగ్గించి తండ్రి, నాకు 3 దినాలకు ఎగస్ట్ రాకూడదు నాయన, చాలా ఎక్కువ అయిపోతుంది, నేను చాలా బలహీనత అయిపోతున్నా తండ్రి, నీకు అసాధ్యమని ఏది లేదు నాయన అని బలిపీఠంలో ప్రార్థన చేసుకున్నాయా. చేసుకున్న తర్వాత మీకు చెప్పినాయా. దేవుని వాగ్దానం ఇస్తుంది ఏమిటంటే, మన సంఘంలో ఈ బలిపీఠంలో ఎవరు వచ్చి ఏమి అడిగినా నేను తప్పకుండా చేస్తాను, ఏ పోరాటం ఉన్నా ఏ బలి ఉన్నా వచ్చి అడగండి చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినారు. కనుక వాగ్దానం ఇచ్చినారు. ఈ బలిపీఠంలో మనం అడిగిన అన్ని చేస్తూ వచ్చారు. మీరు తొందరగా రెడీ అయినారయ్యా. నేను మీకు చెప్పాలంటే చెప్పలేకపోతున్నాయ్యా. కానీ ఎందుకు నువ్వు మొఖమాట పడుతున్నావు అని దేవుడు మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకొని నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, నాకు ప్రార్థన చేయండి, చాలా రోజుల నుంచి అవుతుంది నాకు అని నేను చెప్పుకునేయ్యా. మీకు చెప్పిన తర్వాత మీరు చేపెట్టి ప్రార్థన చేసినాకలా నెలకల్లా మళ్ళీ మీకు ఏముండదమ్మా, నార్మల్ అయిపోతుంది, నువ్వే సాక్ష్యం చెప్తావు, దేవుడు నిన్ను స్వస్థపరిచినాడని చెప్పినావు. ఆ రోజు మీకు దేవుడు ప్రవచనంగా బలిపీఠంలో నుండి మాట్లాడినాడు. హల్లెలూయా. స్వస్థత కార్యాలు కూడా ఇక్కడ ప్రవచన ద్వారానే దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా అభిషేకంలో వాళ్ళు నింపబడి ప్రవచనం మాట్లాడినప్పుడు దేవుడే దిగి వచ్చి మాట్లాడి అనేక స్వస్థత కార్యాలు కూడా చేస్తున్నారు. హల్లెలూయా. నాకు వచ్చినది డేటు ఇంకా 3 రోజుల ముందే వచ్చింది. కానీ దేవుడు నేను ఏదనుకొని ప్రార్థన చేసుకున్నాను ఖచ్చితంగా నాకు 2 రోజులకే ఆగిపోయినాయి. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. నేను పోయిన మాసం దేవుడు చెప్పినట్టుగానే నేను ఈ నెలకు వచ్చేసరికి ఒక ఈస్టర్ ప్యాకెట్ అంతా వాడుతున్నాయ్యా. అదే అవి తీసుకొచ్చుకొని వాడేస్తాను నేను. దాంట్లో వేడొచ్చాయి, దాంట్లో కవర్స్లు 8 వచ్చినా కూడా నాకు చాలా అయ్యా. నాకు చాలా నిద్ర రాదు, నైట్లో నిద్ర రాదు, ఏం రాదు, కాళ్ళు చేతులు లాగుతాయ్యా. కానీ నేను మీతో ప్రార్థన చేసుకొని దేవుడు మాట్లాడినాడు. అప్పుడు ఆ రోజు నుంచి నిన్న నెలలో నాకు దేవుడు, నేను ఏదని దేవుడితో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. 3 దినాలకే నా బ్లీడింగ్ ఆపేసినాడు. నైట్లో నిద్ర కూడా బాగా వచ్చింది. నిద్ర బాగా వచ్చింది. నాకు వచ్చే మంగళవారానికి 2 రోజులు. నేను ఎప్పుడైనా ఉదయం పైకి నీళ్లు పోసుకొని ఆరాధనకు వచ్చేదాన్ని.
తండ్రి అనేసి నేను నీళ్లు కూడా ఆ రోజు పోసుకోకుండా టైం లేక నేను రెండో రోజు మంగళవారం ప్రార్థనకి ఇట్నే వచ్చినాయ్యా. నేను ఎక్కువైతే నేను రాలేనయ్యా, కానీ దేవుడు తగ్గించినాడు కాబట్టి నేను వచ్చినాయ్యా. మంగళవారానికి రెండో రోజు అయింది నాకు. బుధవారానికి స్త్రీల కుటికి 3 రోజులు, స్త్రీల కుటికి రోజు నాకు 3 దినములు దేవుడు ఆడికి నాకు ఆపేసినాడు, బ్రీడింగ్ అంతా ఆపేసినాడు. నార్మల్ గా 2 రోజులు అయినాయ్యా. 3వ రోజుకు ఏం లేదు, పూర్తిగా నేను తలకు నీళ్లు పోసుకొని వచ్చి దేవునికి మళ్ళీ సాక్ష్యం చెప్పినాయ్యా. తండ్రి నేను సాక్ష్యం చెప్తా తండ్రి, నువ్వు ఏదైనా కూడా స్వస్థపరుస్తున్నావు తండ్రి. నాయన నువ్వు చేసిన మేలులకు మేము ఏది కూడా మేము కృతజ్ఞత లేకుండా ఉండకూడదు నాయన అని నేను స్త్రీల పుట్టిక రోజు తలకు నీళ్లు పోసుకొని ఉపవాసంతో వచ్చినాయ్యా. నేను బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఎన్ని సంవత్సరాల ఆమెకు రక్తస్రావం తగ్గల 12 ఏళ్ళు. హల్లెలూయా. ఆమెకు యేసు వస్త్రాలు శృంగుని ముట్టింది, వెంటనే స్వస్థత జరిగింది. హల్లెలూయా. తల్లి కూడా విశ్వాసంతో దేవునికి మొదలుపెట్టగానే దేవుడు స్వస్థత కార్యాలు జరిగించినాడు. దేవుడు తీసేస్తాడు కదా అనుకుంటానయ్యా, కానీ నేను దేవుడు నమ్ముకున్నా కూడా అలాగనే అవుతానయ్యా. దేవుడు నాతో మాట్లాడిన వెంటనే నేను మోకరించి దేవునికి లోబడి దేవునికి నా భారం అంతా చెప్పుకున్నాయా. కానీ దేవుడు మందులు వాడిన ఎర్రగుంట్ల నుంచి నాకు ఎప్పుడు మా పాలు చిన్న పిల్లనప్పుడే మా నాయన ఎర్రగుంట్లకు తీసుకుపోయి టాబ్లెట్లు వాడించినాడు. ఎర్రగుంట్లలో డాక్టర్లతో మనుషులంగా తెలిసిన వాళ్ళు ఉన్నారని నాకు చెకప్ చేసి 1 నెల వాడినాయా. పులివెందల్లో వాడినా, కానీ నాటు మందులు కూడా చేసి ఇచ్చినారు. ఏదో పసురని దుసారాకు తీసుకొచ్చి మా నాయన కలకండ చేసి ఇచ్చినాడు. నాకు చాలా బాధపడ్డానయ్యా. నాకు దేవుడు ఎందుకు నాతో మాట్లాడినాడో తండ్రి, నేను ఎంత దేవుడు నేను వస్తానా పోతానా కానీ నాతో మాట్లాడినాడు. నాతో కాడదంటూ ఏది ఉందని మాట్లాడినాడు. నాకు గుర్తొచ్చిన తర్వాత నేను దేవునికి చెప్పుకున్నాయా. దేవుడు ఆ బ్రీడింగ్ను నేను ఏదనుకున్నానో తండ్రి నాకు ఎక్కువ కాగుతున్నాయినా, దానివల్ల నేను బలహీనత అయిపోతున్నా తండ్రి, దానివల్లనే నాకు రక్తం కూడా నాకు నార్మల్గా లేదు నాయన, తగ్గిపోతుంది అనుకున్నాయా. కానీ దేవుడు నార్మల్ చేసినాడు. 3 దినాలకే నార్మల్ చేసినాడు. కానీ నేను ఆ ఒత్తులు కూడా వాడేదని 2 వాడినయ్యా. నేను ఎగస్ట్ కూడా వాడలేదు. దేవుడు 3వ రోజుకి తీసివేసినాడు. ఎన్నో స్త్రీలు దీన్ని చూస్తున్నారు ఈ వీడియోని. నాకు ఈ దినంలో యేసు మహారాజు పట్టణంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అనేకులు చూసి స్త్రీలంతా పరిగెత్తి రాబోతున్నారు. ఇలాగ బ్రీడింగ్స్, ఎలాంటి స్త్రీలు సంబంధించిన ఏ బలహీనత ఉన్నా కూడా దేవుడు ఇక్కడ విడుదల ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. లక్షల ప్రజలు రాబోతున్నారు. రాబోయే దినంలో అమ్మా మీకు రేపు నెలలో మీకు తప్పకుండా బ్లడ్ చెక్ చేసుకుని రండి, మీకు బ్లడ్ పాయింట్స్ కూడా ఎక్కబోతుంది. హల్లెలూయా. దేవుడు ప్రవచనంగా చెప్తున్నాడు, మీతో బ్లడ్ పాయింట్స్ ఎక్కబోతుంది. హల్లెలూయా. బ్లడ్ 5 పాయింట్లు ఉందని చెప్పినారు. రేపు రిపోర్ట్ తీసుకుని రేపు నెలలో సాక్షి చెప్పండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా.